డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కడపకు వెళ్లనున్నారు. అన్నమయ్య జిల్లాలో ఓ వైసీపీ నేత చేతిలో దాడికి గురైన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో ఎంపీడీఓ జవహర్ బాబు చికిత్స పొందుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కడప వెళ్లి రిమ్స్ లో జవహర్ బాబును పరామర్శించనున్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లి ఘటన జరిగిన ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు. అనంతరం రాయచోటికి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఆ తర్వాత నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకొని తిరిగి గన్నవరం వెళ్లనున్నారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వాలని ఎంపీడీఓ జవహర్ బాబును అడిగారు. ఎంపీపీ వస్తేనే తాళాలు ఇస్తామని జవహర్ బాబు చెప్పడంతో ఆగ్రహావేశాలకు గురైన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన జవహర్ బాబును పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనపైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిపైన దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా బలమైన సంకేతాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఆ ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.